అందరికీ నమస్కారం అమ్మ. పోషన్ ట్రాకర్ యాప్లో మనం బెనిఫిషరీని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు బెనిఫిషరీ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని అంటే ఈ ఆధార్ నెంబర్పై వేరే అంగన్వాడీ సెంటర్లో రిజిస్ట్రేషన్ అయినట్టు. పోషన్ ట్రాకర్ యాప్లో ఒక సెంటర్లో ఉన్న లబ్ధిదారులు మన సెంటర్కి వస్తే ఏ విధంగా మైగ్రేషన్ చేసుకోవాలనేది నేర్చుకుందాం. అంటే ప్రజెంట్ ఉన్న కాలంలో లబ్ధిదారులు మైగ్రేషన్ లైవ్లీవుడ్ కోసం ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్తున్నారు కదా. సో అట్లా కాకపోయినా తల్లిగారింటి దగ్గరైనా అత్తగారింటి దగ్గరైనా రిజిస్ట్రేషన్ అవుతారు, మళ్ళీ తల్లిగారింటికి వెళ్తారు, తల్లిగారి ఇంటి నుండి అత్తగారింటికి వస్తారు కదా. అలాంటి లబ్ధిదారులు మన పోషన్ ట్రాకర్లో ఒకటేసారి రిజిస్ట్రేషన్ ఉంటుంది, సెకండ్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. అంటే ఒక అంగన్వాడీ సెంటర్ నుండి ఇంకొక అంగన్వాడీ సెంటర్ మనం మైగ్రేషన్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దామమ్మా. సో మనం యాప్ లాగిన్ అయిన తర్వాత మోర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, మోర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏడబ్ల్యూసి మైగ్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏడబ్ల్యూసి మైగ్రేషన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సెర్చ్ బెనిఫిషరీ యూజింగ్ మొబైల్ నెంబర్ అంటే ఇక్కడ ఈ లబ్ధిదారులు ఇంతకుముందు అంగన్వాడీ సెంటర్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు అక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ ఏదైతే అంగన్వాడీ కేంద్రంలో ఆ లబ్ధిదారులు ఇచ్చారో ఆ నెంబర్ మనం ఎంట్రీ చేద్దాం. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ క్లిక్ చేస్తే ఆ లబ్ధిదారులకు ఓటీపీ వెళ్తుంది. ఇప్పుడు ఆ లబ్ధిదారులకు ఓటీపీ 4 అంకెల కలిగిన ఓటీపీ వెళ్తుంది. ఇప్పుడు ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై. ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ మీద మనకి 2 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, చందుబాబు మౌనిక, చందు మౌనిక. వాళ్ళు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యారు? అంగన్వాడీ సెంటర్ రాయపర్తి 4లో రిజిస్ట్రేషన్ అయ్యారు ఈ ఇద్దరు లబ్ధిదారులు. సో మనం ఇక్కడ గర్భిణి మాత్రమే మైగ్రేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఆ గర్భిణియే ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. సో అక్కడ పైన ఉన్న బాబు మాత్రం రాయపర్తి అంగన్వాడీ సెంటర్లోనే సేవలు తీసుకుంటున్నారు. ఆ బాబు అక్కడే ఉన్నారు. తల్లిగారింటికి మౌనిక వచ్చింది కాబట్టి మనం ఇక్కడ మైగ్రేట్ చేసుకుంటున్నాము. మైగ్రేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ 12 అంకెల కలిగిన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. ఎవరైతే ఇప్పుడు లబ్ధిదారులది మైగ్రేట్ చేశామో వారి ఆధార్. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏడబ్ల్యూసి మైగ్రేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. 12 గంటల తర్వాత ఈ అంగన్వాడీ నుండి ఈ లబ్ధిదారులు మనం ఇప్పుడు మైగ్రేట్ చేసుకున్న అంగన్వాడీ కేంద్రానికి వస్తారు. సో ఈ విధంగా మనము ఒక అంగన్వాడీ సెంటర్లో ఉన్న లబ్ధిదారులను మన అంగన్వాడీ సెంటర్కి మైగ్రేషన్ చేసుకోవచ్చు. పోషన్ ట్రాకర్ మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. మీకు అందుబాటులో మరిన్ని వీడియోస్ తీసుకొస్తాము. పోషన్ ట్రాకర్లో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటికి సంబంధించిన వీడియోలు మీకు అందుబాటులో ఉంచుతాము. థ్యాంక్ యూ. గో టు లిస్ట్లోకి వెళ్ళిపోతే మనకి ఇన్ ప్రోగ్రెస్ మనకు 12 అవర్స్ తర్వాత ఇక్కడ చూసుకోండి సక్సెస్ఫుల్లీ మైగ్రేటెడ్. 12 అవర్స్ తర్వాత మనకు బెనిఫిషియరీ లిస్ట్లో వస్తుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకు 12 అవర్స్ తర్వాత ఆ పేరు గర్భిణీలకు వస్తుంది.
థ్యాంక్ యూ.